అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. వినాయక చవితి పూజ అనగానే మనకు పత్రి పూజ గుర్తొస్తుంది. దీన్ని ఏకవింశతి పత్రి పూజ అంటారు. అంటే దీనిలో 21 రకాల పత్రులు మనం వాడతాం. ఈ 21 రకాలు ఏంటి, వాటి పేర్లు ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి అన్నది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వినాయక వ్రతకల్పంలో ఈ 21 రకాల పత్రుల పేర్లు ఉంటాయి. కానీ అవి సంస్కృతంలో ఉండడం వల్ల వాటిని తెలుగులో ఏమంటారో మనకు తెలియదు. కాబట్టి వాటిని తెలుగులో ఏమంటారో మనం తెలుసుకుందాం. మొదటి పత్రి ఏమిటో చూద్దాం. మాచీపత్రం. దీన్ని తెలుగులో మాచిపత్రి అని అంటారు. ఇది చామంతి జాతికి చెందిన మొక్క. దీని ఆకులు చామంతి ఆకుల్లానే ఉండి మంచి సువాసన కలిగి ఉంటాయి. వీటిని పూలమాలల్లో వేసి కడుతూ ఉంటారు. ఇది చాలా తేలికగా పెరిగే మొక్క. చాలామంది కుండీల్లో కూడా పెంచుతారు. ఇక రెండవది బృహతీపత్రం అంటే మొలక. ఇది వంగ జాతికి చెందిన మొక్క. దీని పూలు వంగ పూలను పోలి ఉంటాయి. ఆకులు కూడా వంగాకుల్లాగే ఉంటాయి, కానీ ముళ్ళతో ఉంటాయి. అలాగే దీని పళ్ళు చిన్న చిన్నగా ఉండి వంగ పళ్ళలాగే ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు తెల్లగా ఉండి పండిన తర్వాత పసుపు రంగులోకి వస్తాయి. దీనికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది రోడ్ల పక్కన ఎక్కడ పెడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. దీని తెలుగులో ముళ్ళవంగ అని కూడా అంటారు. మూడవది బిల్వపత్రం అంటే మారేడు దళం. ఇలా 3 ఆకులు కలిపి ఒక గుత్తిలా ఉండి ఇలా ముళ్ళతో కూడి ఉంటుంది మొక్క. శివునికి ఎంతో ఇష్టమైన పత్రిది. అలాగే గణపతికి లక్ష్మీదేవికి కూడా ప్రీతికరం. ఇక నాలుగవది మరియు ముఖ్యమైనది దూర్వాయుగ్మం అంటే గరిక అన్నమాట. ఇది ఎంతో సులువుగా ఎక్కడ పడితే అక్కడ మనకి దొరుకుతుంది. గణపతికి ఎంతో ఇష్టమైన పత్రి. మనకి అన్ని రకాలు దొరకనప్పుడు వాటికి బదులుగా మనం గరికని వాడవచ్చు. గణపతి గరికని ఇష్టపడడం ద్వారా ఎంతో అల్పమైన దానికి కూడా అధికమైన సంతోషాన్ని పొందుతాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఐదవది దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది మనకి రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ పువ్వులు శివ పూజకి వాడుతూ ఉంటారు. ఇది చూడండి, దీనికి ఇంకా పువ్వు రాలేదు, మొగ్గలా ఉందన్నమాట. ఆకులు అయితే ఇలా ఉంటాయి. దీనిలో 2 రకాలు ఉంటాయి. మనం పూల రంగుని బట్టి వాటిని తెలుసుకోవచ్చు. ఒకటి తెల్ల ఉమ్మెత్త, రెండవది నల్ల ఉమ్మెత్త. నల్ల ఉమ్మెత్త అంటే పూలు ఇలా వంకాయ రంగులో ఉంటాయన్నమాట. దీని కాయలు ఇలా ముళ్ళతో కూడి ఉంటాయి. వీటికి కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరవది బదరీపత్రం అంటే రేగు చెట్టు ఆకన్నమాట. రేగు చెట్టు ఇలా చిన్న చిన్న ఆకులతో ముళ్ళతో కూడి ఉంటుంది. అనేక చర్మ సమస్యలకు ఈ ఆకులను ఔషధంగా వాడతారు. ఇది కూడా మనకు చాలా సులువుగా దొరుకుతుంది. ఏడవది అపామార్గ పత్రం. దీనిని ఉత్తరేణి అని అంటారు తెలుగులో. ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. కొంచెం ముదిరిన తర్వాత దీనికి వెన్నెల్లా వస్తాయన్నమాట. ఆ వెన్నెలకి చిన్న చిన్న హుక్స్ లాంటివి ఉంటాయి. మనం దగ్గరికి వెళ్తే కనుక మన బట్టలకు అవి అతుక్కుంటూ ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని ఎన్నో రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. 8వది తులసి పత్రం. హిందువుల్లో తులసి మొక్క అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ మనం ఏదైనా పూజకు తులసి పత్రి వాడాలనుకున్నప్పుడు మనం ఇంట్లో పూజించే తులసి కోట నుంచి తుంచకుండా విడిగా ఒక తులసి మొక్కను పెంచుకోవాలి. పత్రి కోసం కానీ మనం ఏదైనా ఔషధపరంగా వాడాలనుకున్నా కానీ ఆ మొక్క నుంచి తీసుకోవచ్చు. అలాగే వినాయక చవితి రోజు మాత్రమే గణపతిని తులసి పత్రితో పూజించాలి. మిగిలిన రోజుల్లో గణపతి పూజలో తులసి పత్రిని వాడకూడదు. 9వది చూతపత్రం అంటే మామిడాకు. ఈ విషయం చాలామందికి తెలియదు. మామిడాకుని చూతపత్రం అంటారని. మనకి ఏ శుభకార్యమైనా సరే మామిడి తోరణాలతోనే మొదలవుతుంది. అలాగే పంచపల్లవాలుగా మామిడాకుని కూడా కలశాల్లో పెట్టడానికి వాడతారు. 10వది కరవీర పత్రం అంటే గన్నేరు. ఇది చాలా మందిళ్ళలో ఉంటుంది. ఈ పూలు మనం ముఖ్యంగా పూజ కోసం వాడుతూ ఉంటాం. ఆకులైతే ఇలా సన్నగా దళసరిగా ఉంటాయి. దీనిలో 3 రంగులు ఉంటాయి: ఎరుపు, తెలుపు, అలాగే పసుపు. 11వది విష్ణుక్రాంత పత్రం, విష్ణుకాంత పువ్వు. గూగుల్లో దీని గురించి వెతికినప్పుడు నాకు వేరే పువ్వులు కనిపించాయి. కానీ నేను విష్ణుక్రాంత నోము నోచుకున్నప్పుడు దాని గురించి చాలామంది పెద్దవాళ్ళని, పూజారుల్ని అడిగిన తర్వాత అసలైన మొక్క ఇదని తెలిసిందనమాట. దీనికి ఆకులు చివర ఇలా డిజైన్లా ఉంటాయి, జిగ్జాగ్గా. పువ్వులైతే వెన్నులా ఉండి వెన్నుకి చిన్న చిన్న వైలెట్ కలర్ పువ్వులు ఉంటాయన్నమాట. ఈ మొక్క ఆకుల్ని మనం వినాయక చవితి పూజలో వాడతాం. 12వది దాడిమీ పత్రం అంటే దానిమ్మ. చాలామంది ఇళ్లలో దీన్ని పెంచుకుంటూ ఉంటారు. దానిమ్మ ఆకుల్నే దాడిమీ పత్రం అని అంటారు. 13వది దేవదారు పత్రం. ఎత్తైన ప్రదేశాల్లో పెరిగే ఈ వృక్షం ఇలా సన్నని ఆకుల్ని కలిగి ఉంటుంది. మనకిది అంత తొందరగా దొరకదు. 14వది మరువక పత్రం. దీనిని మరువం అని కూడా అంటారు. మనం చాలామంది దీన్ని కుండీల్లో పెంచుకుంటూ ఉంటాం. వీటిని మల్లెపూలు, కనకాంబరాలు లాంటివి మాల కట్టినప్పుడు మాలలో వేసి కట్టుకుంటూ ఉంటాం. మంచి సువాసన కలిగి ఉంటుంది. ఎండిపోయిన తర్వాత కూడా దీని వాసన అనేది పోదు. 15వది సింధువార పత్రం అంటే వావిలాకు. ఆకులు ఇలా సన్నగా ఉండి
పూలు గుత్తుల్లా పూస్తాయి. దీన్ని కీళ్ల నొప్పులకు ఔషధంగా ఎక్కువగా ఉపయోగిస్తారు. 16వది జాజీపత్రం. చాలామంది ఇళ్లలో సన్నజాజి పెంచుకుంటాం కదా, ఈ పత్రినే జాజీపత్రం అని అంటారు. 17వది గండకీ పత్రం. దీనినే దేవకాంచన అని కూడా అంటారు. కొంతమంది లతాదూర్వ అని కూడా అంటారు. నాకైతే దేవకాంచన ఒకటే తెలుసు. ఇది ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్తో ఉండి ఆకులు మాత్రం విస్తరాకుల్లా ఉంటాయన్నమాట. ఇలా 2 భాగాలుగా ఉంటాయి. 18వది సమీపత్రం అంటే జమ్మి చెట్టు ఆకు. ఇది అందరికీ తెలిసిందే. మనం దసరాకి ఎక్కువగా దీన్ని పూజిస్తూ ఉంటాం. అలాగే చాలా ఆలయాల్లో మనకి జమ్మి చెట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇతర పూజల్లో కూడా మనం జమ్మిపత్రిని వాడుతూ ఉంటాం కదా. 19వది అశ్వత్థ పత్రం అంటే రావి చెట్టు ఆకు అన్నమాట. మనకి రావి చెట్టు అంటే తెలుసు కదా, చాలా ఆలయాల్లో ఉంటుంది. దీన్ని మనం పూజిస్తాము. ఈ ఆకునే అశ్వత్థ పత్రం అని అంటారు. రోడ్ల పక్కన కూడా మనకి చిన్న చిన్న మొక్కలు కనిపిస్తాయి. 20వది అర్జున పత్రం అంటే మద్ది చెట్టు యొక్క ఆకు. దీనికి ఇలా పళ్ళు ఉంటాయన్నమాట. ఆకులు అయితే ఇలా దళసరిగా ఉంటాయి. మనకి ఇవి అంత తొందరగా ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఇక 21ది చివరిది అర్కపత్రం అంటే జిల్లేడు చెట్టు యొక్క ఆకు. ఈ జిల్లేడు చెట్లు మనకు రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మామూలు జిల్లేడు, రెండవది తెల్ల జిల్లేడు. మామూలు జిల్లేడు యొక్క పూలు ఇలా లేత వంగపూ రంగులో ఉంటాయి. అదే తెల్ల జిల్లేడు అయితే తెలుపు రంగులో పూలు ఉంటాయి. ఈ తెల్ల జిల్లేడు వినాయకునికి ఇష్టం. అయితే ఈ తెల్ల జిల్లేడు వేళ్ళు కూడా కొన్ని సంవత్సరాల పాటు పెరిగితే కనుక దాన్ని తవ్వి చూసినప్పుడు వినాయకుని ఆకారంలోకి మారుతుందట. అలా మారినప్పుడు వాటిని తీసి పూజిస్తారు. కొన్నిసార్లు అయితే వేరుని లావుగా పెరగనిచ్చి తర్వాత వాటిని తీసి గణపతి ఆకారంలో చెక్కి వాటిని పూజిస్తారు. వీటిని శ్వేతార్క గణపతి అని పిలుస్తారు. ఇలా తెల్ల జిల్లేడుకి గణపతికి చాలా అవినాభావ సంబంధం ఉంది. కానీ ఈ ఆకులు కోసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పాలు మన కళ్ళల్లో అది పడకుండా చూసుకోవాలి. ఆకులతో పాటు తెల్ల జిల్లేడు పూలు కూడా తెచ్చుకోండి, గణపతికి ఇష్టం. సో ఇవండి మనం గణపతి పూజలో వాడే 21 రకాల పత్రులు. వీటిలో చాలా వరకు మనకు తెలిసినవి మన చుట్టుపక్కల చాలా సులువుగా దొరికేవి. కాకపోతే అవి సంస్కృతంలో ఉండడం వల్ల అవి ఏంటన్నది మనకు సరిగ్గా తెలియదు. ఇప్పుడు తెలిసాయి కాబట్టి ఈసారి పూజకు బయట వెళ్ళి పత్రి కొనుక్కోకుండా మీకు దొరికినంత వరకు మీ చుట్టూ ఉన్న వాటిని సేకరించడానికి ప్రయత్నించండి. దాంట్లో మీ పిల్లల్ని కూడా భాగస్వాములు చేయండి. ఒకసారి ప్రయత్నించి చూడండి, చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. మేమైతే అలాగే చేస్తాం. దొరికినంత వరకు సేకరించుకోవడం, దొరకని వాటికి బదులుగా గరికతో పూజించడం. ఇలా పిల్లలతో కలిసి మనం వీటిని సేకరించడం వల్ల ఆ మొక్కలేంటి, వాటి వల్ల మనకున్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటన్నది కూడా మనకు బాగా తెలుస్తుంది. అలాగే ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. మనం వినాయక చవితి తర్వాత వినాయకుని విగ్రహంతో పాటు ఈ పత్రిని కూడా నీటిలో నిమజ్జనం చేస్తాం. అలా చేయడం వల్ల నీరు కూడా శుద్ధయ్యి మన పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. వినాయక చవితి పూజా విధానం, పాలవెల్లి కట్టుకునే విధానం, పిల్లలకు అర్థమయ్యేలా సులభమైన భాషలో వినాయక చవితి వ్రత కథ, ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.